నమస్కారం. వెల్కమ్ టు హోమ్ మేకర్ సుజ్జి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేను బాగున్నాను. ఇవాళ మన ఛానల్లో మటన్ బిర్యానీ ప్రాసెస్ అనమాట. చాలా వంటల వీడియోలు, చాలా బిర్యానీ రెసిపీస్, చేపల పులుసు అని చాలా వంటలు పెట్టాను కదా నా ఛానల్లో. కానీ మటన్ బిర్యానీ మాత్రం ఇదే ఫస్ట్ టైము. చికెన్ బిర్యానీ అంటే ఈజీగా చేసేస్తాము. మటన్ ఏంటంటే తొందరగా ఉడకదు కదా అని చెప్పి ఎక్కువ మంది ట్రై చేయరు. నేను కూడా ఎక్కువ సార్లు చేయను. కానీ మటన్ బిర్యానీ చాలా బాగా కుదిరిందండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈజీగా ఎలా మటన్ బిర్యానీ చేసుకోవాలనేది వీడియో చూసేయండి. ముందుగా మటన్ని నీట్గా వాష్ చేసేసుకుని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, దాంతోపాటు ఉప్పు, కారం, పసుపు, పుదీనా, పెరుగు అన్నీ బిర్యానీకి సరిపడా వేసేసుకోండి. ఇప్పుడు నేను దీంట్లో ఏంటంటే కొంచెం కర్రీకి కొంచెం బిర్యానీకి అన్నట్టుగా మొత్తం అంతా కలిపేసి పెడుతున్నాను. దీంట్లో నేను బిర్యానీకి ఎంత కావాలో అంత తీసుకొని మిగతాదైతే కర్రీ చేసేస్తున్నాను. కర్రీ ప్రాసెస్ కూడా మనం చికెన్కి ఎలా చేసుకుంటామో అలా మటన్కి కూడా అన్నీ కలిపేసి ఉంచేసి ఒక 2 hours ఉంచేసి అప్పుడు మటన్ కర్రీ చేసుకుంటే బాగుంటుంది కాబట్టి 2 కలిపే పెడుతున్నాను అనమాట. దీంట్లో ఉప్పు, కారం, పసుపు, పుదీనా, నిమ్మకాయ, పెరుగు, కొంచెం ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా ఉంటుంది కదండి, అది గరం మసాలా, ఇవన్నీ అయితే వేసేసి నీట్గా ఈ మటన్ ముక్కలకైతే పట్టించేసి ఒక 2 hours అయితే వదిలేస్తున్నాను. ఎంత ఎక్కువసేపు అలాగా మనం కలిపేసి ఉంచుకుని బిర్యానీ కానీ కర్రీ కానీ చేస్తే అంత టేస్ట్ ఉంటుంది, అంత బాగా కూడా ముక్క ఉడుకుతుంది అనమాట. చికెన్ అయితే తొందరగా ఉడికిపోతుంది కానీ మటన్తోని తొందరగా ఉడకదు, గట్టిగా ఉంటుందేమో అని డౌట్ ఉంటుంది కదా. అస్సలు అలా అనిపించదండి, చాలా బాగా కుదురుతుంది నేను చెప్పిన ఈ ప్రాసెస్లో చేస్తే. అయితే 2 hours తర్వాత మనకి మటన్కి ముందు కుక్కర్లో ఒక 2 విజిల్స్ వచ్చే వరకు మటన్ని మనం ఏదైతే కలిపి పెట్టి ఉంచుకున్నామో ఆ మటన్ని కుక్కర్లో ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసుకోండి. ఇదిగోండి చక్కగా 3 విజిల్స్ అయితే పెట్టాను. మటన్ కూడా ఉడికిపోయింది. ఆల్రెడీ మనం బిర్యానీలో వేసినప్పుడు వేస్తాం కదా, ఎలాగో బాయిల్ అవుతుంది కాబట్టి ఎక్కువ విజిల్స్ పెట్టలేదు. ఒక 3 విజిల్స్ పెట్టి అయితే తీసేసాను. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేద్దాము. ఈ వాటర్తోని ఇలాగే ఉంచాలన్నమాట. మనం ఇందులో పెరుగు, ఆయిల్ అన్నీ వేసాం కాబట్టి వాటరు మళ్ళీ తర్వాత మటన్లో వాటర్ ఉంటుంది కదా, అది కూడా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇవన్నీ కలిపి ఉంటుంది కాబట్టి వాటర్ అలాగే వదిలేస్తున్నాను. ఒక 3 విజిల్స్ అయితే పెట్టేసుకుని దీన్ని అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్తే ముందు మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె అయితే స్టవ్ మీద పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసేసుకోండి. తర్వాత మనము కొద్దిగా నెయ్యి, ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసి మిగతాదంతా ఆయిల్ వేసాను అనమాట. అంటే నేను బిర్యానీకి ఆయిల్, నెయ్యి 2 యూస్ చేస్తున్నాను. దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, మనము బిర్యానీలో వేసే స్పైసెస్ అన్నీ వేసుకుని దాంతోపాటు ఒక చిన్న టమాటా కూడా వేసాను. టమాటా ఎందుకు వేస్తారంటే బిర్యానీ మంచి కలర్ వస్తుంది అనమాట టమాటా వేయటం వల్ల. నిమ్మకాయ ఎలాగో మనం పులుపుకి అయితే నిమ్మకాయ పిండుకుంటాము, పెరుగు వేస్తాము. టమాటా అయితే మంచి కలర్ కోసం ఒక చిన్న సైజు టమాటా. దీంట్లోనే కొద్దిగా పుదీనా, ఇందాక మనం మటన్ కలిపి పెట్టుకున్నప్పుడు అందులో వేసాం కదా, కొంచెం పుదీనా ఇందులోనే వేస్తున్నాను. ఇవన్నీ కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే ఇందాక వేసాం కదా, ఇప్పుడు కూడా వేసుకుంటున్నాం, చూసి వేసుకుంటే సరిపోతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని ఉంచేసి మగ్గిన తర్వాత ఏదైతే మనం ఇందాక మటన్ అన్నీ కలిపి ఉడికించుకున్నాం కదండి కుక్కర్లో పెట్టి, ఆ ఉడికించిన మటన్ని వాటర్తో పాటు వేసేయండి. వాటర్ తీయొద్దు, వాటర్తో పాటు వేస్తేనే ఈ బిర్యానీ టేస్ట్ వస్తుందన్నమాట. వాటర్తో పాటు వేసేసి ఒక 15 minutes హై ఫ్లేమ్లో పెట్టుకుని వాటర్ అంతా ఇంకిపోయే వరకు మటన్ని ఉడికించుకోవాలి. ఇదిగోండి చక్కగా మటన్ వాటర్ అంతా ఇంకిపోయినాయి కదండి. ఇప్పుడు ఏంటంటే మనకి బిర్యానీకి బియ్యం అయితే ఎన్ని తీసుకున్నామో దానికి సరిపడా వాటర్ వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని ఈ వాటర్ మరిగిన తర్వాత మనం రైస్ వేసేసుకోవడమే. నేను నార్మల్ రైసే వేసాను, బిర్యానీ రైస్ వేయలేదు కాబట్టి 2 గ్లాసు బియ్యానికి 4 గ్లాసులు వాటర్ వేసాను. అంటే 2 గ్లాసు బియ్యానికి 4 glasses వాటర్, 1 గ్లాస్ అయితే 2 glasses అలా అనమాట. నేను 4 glasses వాటర్ వేసేసి మరిగినప్పుడు బియ్యం అయితే వేసేసి చక్కగా బిర్యానీ అయితే ఉడికించేసాను. ఇదిగోండి మూత తీసి చూస్తే చక్కగా ముక్క అయితే ఉడికిపోయింది. ఇంకా కొంచెం తడుంది కాబట్టి కొత్తిమీర వేసేసి ఒక మూత పెట్టేసి ఒక 5 minutes అయితే వదిలేస్తాను. అప్పుడు ఏదైతే కింద మధ్యలో చెమాయింపు ఆ తడి ఉంటుందో అది కూడా పోయి చక్కగా బిర్యానీ పొడిలాడుతూ వస్తుందన్నమాట. బిర్యానీకి ఎప్పుడైనా ఒక 1/2 kg మటన్కి ఒక 2 glasses రైస్ మాత్రమే వేసుకుంటే బిర్యానీ చాలా టేస్ట్ వస్తుందండి, ఎక్కువ రైస్ వేసుకోకుండా. ఇదిగోండి కొత్తిమీర వేసుకొని ఒక్క 2 minutes మూత పెట్టి అయితే వదిలేస్తున్నాను. వదిలేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసి మళ్ళీ మూత తీసి చూస్తే చూడండి చక్కగా
మటన్ బిర్యానీ అయితే పొడి పొడిలాడుతా చక్కగా వచ్చింది, ఎక్కడ తడనేది లేదు. బిర్యానీ కూడా చాలా బాగా వచ్చిందనమాట. ఇదిగోండి మటన్ పీస్ కూడా చాలా చక్కగా ఉడికింది, మీకు నేను చూపిస్తాను మళ్ళీ. ఈ ప్రాసెస్లో మటన్ బిర్యానీ ముందు కుక్కర్లో మొత్తం అన్నీ పెట్టేసుకుని కుక్కర్లో ఉడికించేసుకుని మనం ఈ ప్రాసెస్లో మటన్ బిర్యానీ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగా కుదురుతుందనమాట. ఇదిగోండి ఇప్పుడైతే మటన్ బిర్యానీ టేస్ట్ ఎలా ఉందో చూస్తాను. ఈ మటన్ బిర్యానీతో పాటు చెప్పాను కదండి కొంచెం కర్రీ కూడా చేశాను, కానీ మటన్ కర్రీ. ఈ మటన్ కర్రీ ఏంటంటే ఏం లేదు, ఇందాక మొత్తం కలిపేసి ఉంచుకున్నాం కదా, జస్ట్ ఆనియన్స్ వేసి ఆయిల్లో ఆనియన్స్ పెట్టి ఫ్రై చేసుకుని మనం మిక్స్ చేసుకున్నదంతా ఆనియన్స్ వేగిపోయిన తర్వాత వేసేసి దాంట్లో మళ్ళీ మనకు ఉప్పు కారాలు సరిపోతున్నాయా లేదా ఒక్కసారి చూసేసుకుని కుక్కర్ విజిల్ పెట్టేయడమేనండి. మటన్ కర్రీ అయితే ఈ ప్రాసెస్లో చేసినా చాలా బాగా వస్తుంది. ఇదిగోండి మటన్ కర్రీ అయితే వేసి టేస్ట్ అయితే చేశాను, చాలా అంటే చాలా బాగా కుదిరిందండి మటన్ బిర్యానీ. ఒక్కసారి ట్రై చేసి చూడండి. చికెన్ బిర్యానీ మనకి ఎంత ఈజీగా అనిపిస్తుందో, చికెన్ బిర్యానీ కానీ టకటక చేసేస్తాం కదా, అంత ఈజీతో మటన్ బిర్యానీ కూడా చేసేయచ్చండి. ఏం లేదు, ముందు కుక్కర్లో మటన్ని బాగా ఉడికించుకోవటం ఒకటి, ఎక్కువసేపు మటన్లో మనం ఈ స్పైసెస్ ఉప్పు కారం పసుపు పుదీనా ఇవన్నీ వేసేసి ఎక్కువసేపు మనం అలా ముక్కలకి పట్టేలాగా నానబెట్టేసుకుని ఒక 2-3 అవర్స్ వదిలేసుకుని అప్పుడు బిర్యానీ చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. ఇదండి మటన్ బిర్యానీ ప్రాసెస్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. చూడండి ముక్క ఎంత మెత్తగా, మనం మటన్ పీస్ అయితే ఎలా చేత్తో ప్రెస్ చేస్తే ఎలా మెత్తగా అయిపోతుందో చూసారా, మటన్ కూడా చికెన్ పీస్ ఎలాగ బాగా వస్తుందో మటన్ కూడా అంతే ఈవెన్గా అంతే ప్రాసెస్లో ఉడికిందనమాట. చూడొచ్చు మీరు వీడియోలో. ఇదండి ఇవాల్టి వీడియో మటన్ బిర్యానీ ప్రాసెస్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హోమ్ మేకర్ సుజ్జి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాగే కంటిన్యూగా వీడియోస్ వస్తాయి చూడండి. వీడియో చూసే ముందు చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. వీడియోస్ చూడడం స్టార్ట్ చేస్తే మాత్రం మధ్యలో ఆపకుండా చివరి వరకు చూస్తేనే మాకు శాలరీ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి, పాయింట్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి వీడియో చివరి వరకు చూసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.